మంచు ఫ్యామిలీ గొడవ హాట్ టాపిక్ గా మారింది. కుటుంబ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది. మంచు మనోజ్, మోహన్ బాబులు పోలీసులకు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. దీంతో వారిద్దరు స్టేట్మెంట్లను రికార్డ్ చేయనున్నారు పహాడి షరీఫ్ పోలీసులు. ఇద్దరి ఫిర్యాదులపై కేసులు నమోదు చేశారు పోలీసులు. గుర్తు తెలియని వ్యక్తులు తన ఇంట్లో తనపై దాడి చేశారంటూ పహాడి షరీఫ్ పోలీసులకు మంచు మనోజ్ కంప్లైంట్ ఇచ్చారు. తన ఇంట్లోంచి సీసీటీవీ ఫుటేజ్ కూడా ఎత్తుకెళ్లారని ఆరోపించారు. తనకు తన భార్యకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక మోహన్ బాబు కూడా సిపికి లేఖ రాశారు. తన కుమారుడు మనోజ్, మౌనిక నుంచి ప్రాణహాని ఉందంటూ సిపికి ఫిర్యాదు చేశారు. తన ఇంట్లోకి 30 మంది మనోజ్ మనుషులు దౌర్జన్యంగా ప్రవేశించారని మోహన్ బాబు ఈ ఫిర్యాదులు పేర్కొన్నారు. మనోజ్ గతంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడని, అయితే 4 నెలల క్రితం తిరిగి వచ్చాడని చెప్పారు. అప్పటి నుంచి కొంతమంది అసాంఘిక శక్తులతో కలిసి సమస్యలు సృష్టిస్తున్నారని సిపి దృష్టికి తీసుకెళ్లారు మోహన్ బాబు. తన ఇంటి నుంచి మనోజ్, మౌనికలను ఖాళీ చేయించాలని విజ్ఞప్తి చేశారు. తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని సిపిని కోరారు. మోహన్ బాబు ఫిర్యాదుపై స్పందించారు మంచు మనోజ్. తనతో పాటు భార్య మౌనికపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు మనోజ్. కుటుంబ వ్యవహారాల్లో తనకు రక్షణగా నిలబడాలంటూ ఇరు రాష్ట్రాల సీఎంలను కోరారు. కుటుంబ ఆస్తుల కోసం తాను ఎప్పుడూ ఆశపడలేదని, కుటుంబ గౌరవాన్ని కాపాడేందుకు ప్రతిసారి ప్రయత్నించానని అన్నారు మనోజ్. వివాదంలో తన కూతుర్ని తీసుకురావడం బాధాకరమన్నారు. కొన్నాళ్ల నుంచి ఇంటికి తమ కుటుంబం దూరంగా ఉందన్నారు. తన ముందు కుటుంబ సభ్యుల్ని ఉద్యోగులు తీవ్రంగా కొట్టారని వాపోయారు మనోజ్. ఇంట్లో ఉండాల్సిన సీసీ ఫుటేజ్ కెమెరాలు మాయమయ్యాయన్నారు. తన అన్న విష్ణు దుబాయ్ ఎందుకెళ్లాడో అందరికీ తెలుసన్నారు మనోజ్. విష్ణు అనుచరులే సీసీ ఫుటేజ్ మాయం చేశారని ఆరోపించారు మనోజ్. విద్యా సంస్థల్లో కొన్ని అక్రమాలు జరుగుతున్నాయని, బాధితులకు అండగా నిలిచామన్న కోపంతో తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు మనోజ్.